హలో నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి రూపాయి విలువ టక్కన పడిపోయింది. రోజు రోజుకి పడిపోతుంది, పడిపోయిద్ది, ఇంకా పడిపోయిద్ది. ఇప్పుడు ఒక రూపాయిని బట్టి $1 కొనుక్కోవాలంటే మన జేబులో ఉన్న ₹90 వాడికి ఇస్తే తప్ప వాడు $1 ఇవ్వడు మనకి. $89 ఎంతో ఉంది, 89.25 ఏదో ఉంది. ఏది ఒక అమెరికా నుంచి $1 మనం కొనుక్కోవాలంటే $90 మనం ఇస్తే వాడు $1 ఇస్తాడు మనకి. ఇదేందండి, మీ $1కి నేను $90 ఎందుకు ఇవ్వాలి అని అంటే, నువ్వు ఇస్తే నేను ఇస్తానంటే లేకపోతే ఇవ్వనంటాడు. నా $1 పెట్టి నేను ఏదైతే అమెరికాలో కొంటున్నానో అదే మెటీరియల్ నీ ఇండియాలో కొన్నానంటే నువ్వు $90 పెడితే రాదు, కాబట్టి నీ $90 నా $1తో ఈక్వల్, నీ $90 నాకు అంటాడు. సరే, వాడు $1 పెట్టుకునేది మనం ఎందుకు ఇక్కడ $90 పెట్టి కొనాల్సి వస్తుంది అని అంటే, ధరలు పెంచేసి అమెరికాలో కిలో టమాటా $1 అయితే ఇక్కడ మనం $90 ఇస్తే కానీ కిలో టమాటాలు ఇవ్వట్లా. ఇప్పుడు ఆ డాలర్ వాల్యూ పెంచింది ఎవడంటే టమాటాలు అమ్మేవాడు. $90కి 1 కిలో అమ్మాడు కాబట్టి, అదే టమాటాలు అమ్మేవాడు అమెరికాలో $1కి ఇచ్చాడు కాబట్టి, నీ రూపాయి నా $90తో సమానమని ఆర్గ్యుమెంట్ చేసి రూపాయి యొక్క విలువను తప్పని పడేశారు. ఈ యొక్క దేశవ్యాప్తంగా కరెన్సీ వాల్యూని పడగొట్టారు. ఇప్పుడు పడిపోయింది. గతంలో 2013లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, ది కాంపిటీషన్ బిట్వీన్ కరెన్సీ ఈజ్ ఎ డిగ్నిటీ అన్నాడు. మీకు కావాలంటే మీరు 2013 ఆయన స్టేట్మెంట్ చూడండి. ఆయన 2013లో అపోజిషన్ నాయకుడిగా ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్లో రూపాయి విలువ ₹62.33 ఎంత ఉంది? ₹62.33 ఉంటే, ₹62 ఉంటే యూపీఏ గవర్నమెంట్ 2013లో మోడీ గారు అపోజిషన్ నాయకుడిగా ఉండి ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ది కాంపిటీషన్ బిట్వీన్ ద కరెన్సీస్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ అన్నారు. వాడు డాలర్ వాడుతుంది, మన రూపాయి మన దగ్గర ఉంది, మనకేం సంబంధం అని కాదు, ఇక్కడ కాంపిటీషన్ పెడుతున్నారు, అది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం అన్నారు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఈయన 2025కి అదే ₹63 ఉన్నటువంటి రూపాయిని ₹90కి పెంచింది ఈ నరేంద్ర మోడీ గారు. మరి డిగ్నిటీ ఏమైందో ఎవరికి తెలియదు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ అన్నారు. కాంపిటీషన్ బిట్వీన్ కరెన్సీస్ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ అన్నారు కదా నరేంద్ర మోడీ గారు. ఏమైంది ఇప్పుడు ఆ డిగ్నిటీ అనేది? ఇంక నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ₹90 తీసుకొచ్చి పడేశాడు దాన్ని. అంటే ₹90 కంటే ₹90 రూపాయి విలువ పెట్టిందని కాదు అర్థం, ₹90 ప్రైస్ పెంచారని అర్థం. ఇంకొక రివర్స్లో చెప్పండి, ఇందాక టమాటాలు చెప్పాను కదా, 1 కిలో టమాటా 2013లో ₹60 ఉంటే ఇప్పుడు ₹90 కిలో టమాటా చేసాడని అర్థం. రూపాయి విలువ పడిపోయింది అంటే అర్థం ధరలు విపరీతంగా పెరిగాయని అర్థం ఇండైరెక్ట్గా. ఆ ధరలు పెంచింది ఎవరంటే వ్యాపారస్తులు, క్రిమినల్స్, కార్పొరేట్ వ్యవస్థ, మీడియేటర్సు, వ్యవసాయంలో చేసే బ్రోకర్లు, వీళ్ళందరూ కలిసి ధరలు పెంచేస్తే రూపాయి విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో పడగొట్టారు అని అర్థం. ఏమో మరి గవర్నమెంట్ షుడ్ దే ఆర్ బోస్టింగ్ అబౌట్ ది ఎకానమీ, వై ఐ డోంట్ నో వై దే ఆర్ ఇగ్నోరింగ్ ది ఫాల్ ఆఫ్ రూపీ. సో సర్ప్రైజింగ్. ఇది 34% ఓన్లీ మోడీ గారి యొక్క ప్రభుత్వంలోనే 34% పెరిగింది విదిన్ ద 10 years టైంలో. ఆల్మోస్ట్ 50% డ్రాప్. చూడండి. ఓకే, సో సర్ప్రైజింగ్. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఇన్ఫ్లేషన్ పెరిగినట్టే కదండి. ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, రూపాయి విలువ పెరిగిందంటే ధరలు పెరిగినాయి అని అర్థం కదా, చెప్పాను కదా.
ఒక కామన్ మ్యాన్ భరించగలరా? ఫ్యూయల్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్ కానీ, టమాటాలు, ఉల్లిపాయలు, కరెంటు బిల్లు, పాల బిల్లు, ఇవన్నీ కూడా ఇవన్నీ చూసారంటే ఒక ఎస్టిమేషన్ ఏంటంటే క్యుమ్యులేటివ్ 70% క్యుమ్యులేటివ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ సిన్స్ 2014, 70% క్యుమ్యులేటివ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరిగిందట. ఇది ఒక ఆయన చెప్పారు. ఫారెన్ డెట్ 200 లక్షల కోట్లు. ఎంత? 200 లక్షల కోట్లు ఫారెన్ డెట్ ఉందండి భారతదేశానికి. $635 మిలియన్ ఫారెన్ రిజర్వ్స్ పడిపోయినాయి. 704 నుంచి $635 మిలియన్ ఫారెన్ రిజర్వ్స్ పడిపోయినాయి. అంటే యూపీఏ గవర్నమెంట్లో $704 మిలియన్ ఉంటే 635 పడిపోయిందంటే అర్థం రిజర్వ్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు అని అర్థం. చూడండి. Then what is the economy these people are boasting about in the... I don't understand. Okay, if we fail to control the rupee, when we fail to control the rupee, it means that we fail to control the prices of common man, and we fail to cater the needs of the common man anardham. దట్స్ వై హంగర్ ఇండెక్స్ ఏందో చూసాం కదా మన మార్నింగ్ ఒక వీడియో పెట్టి. హంగర్ ఇండెక్స్ ఇస్ మనది 110వ పొజిషన్లో ఉందాం. మనం 130, 140 దేశాలు ఉంటే మన పొజిషన్ ఎంత? హంగర్ ఇండెక్స్లో 110వ పొజిషన్లో ఉన్నాం మనం. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఏమన్నా పెరిగితే పోనీ కొద్దిగా మనకు డబ్బులు వస్తాయిలే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ద్వారా కొద్దిగా పర్లేదు, ఎక్స్చేంజ్లో అన్న డబ్బులు వస్తాయి ఇక్కడ కొద్దిగా ప్రైసింగ్ అవన్నీ తగ్గించవచ్చు గవర్నమెంట్ కానంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో కూడా నాట్ వెరీ అట్రాక్టివ్. సమ్ ప్రాబ్లమ్ ఇన్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అగైన్. సో ఇవన్నీ కూడా కారణమైంది రూపాయి విలువ రోజు రోజుకి పడిపోవడానికి కారణం. ఓకే, గ్లోబల్ రిస్క్ అనేది ఆల్వేస్ ఉంటుంది. గ్లోబల్ రిస్క్ ఆల్వేస్ ఉంటుంది. ఫైనాన్షియల్ మానిటరీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ మనం ఫారెన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు గ్లోబల్ రిస్క్ ఆల్వేస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మ్యాటర్. దాన్ని కంట్రోల్ చేయకపోతే ఎకనామిస్ట్, అందుకే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు మన్మోహన్ సింగ్ గారు. ఇప్పుడు ఈమె నిర్మలా సీతారామన్ గారిని మార్చకుండా 3 టర్మ్స్ ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టారు. వీ డోంట్ నో వై షీ ఈస్ కంటిన్యూస్లీ గెటింగ్ దట్ ఆపర్చునిటీ టు బి ది ఫైనాన్స్ మినిస్టర్. వీ డోంట్ నో. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు సే ఇస్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రైసింగ్ ఇన్ ఇండియా అండ్ సబ్సిక్వెంట్లీ స్టాప్ ది రూపీ value falling down in the international market against dollar. That's most important. Okay. సరే, ఫైనల్గా రూపాయి విలువ 91 రూపాయికి త్వరలో వెళ్ళబోతుందని స్టాటిస్టిషియన్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఎంత ఉంది? 89 రూపాయలు ఉందట. ఇప్పుడున్న ట్రెండింగ్ చూస్తే ఫిజికల్ డెఫిసిట్ మన దగ్గర ఉన్నటువంటి యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చూస్తే వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 91 రూపీస్. అంటే ఇంక జస్ట్ ఇమాజిన్ మేబీ 2028, 29 కల్లా ఎలక్షన్ రాబోయే సమయానికి మేబీ 100 రూపాయలు అయిద్దేమో. $1 కొనాలంటే 100 రూపాయలు పెట్టి కొనాలేమో మనం. అదైతే సొమాలియా, ఇథియోపియా లాంటి డాలర్లు కాదు, ఏదో కంట్రీ ఉందంటే మన రూపాయి కొనాలంటే వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళ కరెన్సీలో 1000 ఇస్తే మన రూపాయి వచ్చింది వాళ్ళకి. మరి ఇంకా అలాంటి దేశాలలాగా మనం మారిపోకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం. ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ థింక్ ది గవర్నమెంట్ ఫెయిల్ టు కంట్రోల్ రూపీ. థ్యాంక్ యూ. నమస్కారం.